హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైనాడ్ వీడియోస్ మీరు చూస్తూ ఉన్నారు కదా. చూడని వాళ్ళు ప్లేలిస్ట్లో వైనాడ్ వీడియోస్ 1 by 1 యాడ్ చేశాను. ఎవరైనా వైనాడ్ వెళ్ళాలనుకుంటే కూడా ఏ ప్లేస్ విజిట్ చేయాలి, ఏ టైంలో మనం వెళ్ళాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడైతే మనం ఇక్కడి నుంచి దూరంగా కనిపిస్తుంది కదా గ్లాస్ బ్రిడ్జ్, ఆ వీడియో కూడా మనం లోడ్ చేస్తున్నాం. ఆ వీడియో అయిపోయిన తర్వాత దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. ఇక్కడైతే ఒక ఉయ్యాల ఉంది, ఇది అలాగే లోయలోకి వెళ్ళి మళ్ళీ వస్తుంది అనమాట. కొంచెం భయపడే వాళ్ళైతే దీనిలో కష్టంగా ఉంటుంది. ముందు కూడా మనం ఒక రాడ్ లాగా ఉంటుంది, సో మనం పైకి వెళ్ళినప్పుడు కూడా కింద పడిపోతాం అనే భయం కూడా లేదనమాట. దీనికి ఏంటంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మోస్ట్లీ ఎన్నిసార్లు ఊపుతారో తెలియదు, నేనైతే గమనించలేదు, మేము వెళ్ళలేదనమాట దానికి. ఇదే ఎందుకు వెళ్ళలేదంటే ఇండోనేషియా వెళ్ళినప్పుడు చాలా పెద్ద లోయ అన్నమాట, అక్కడ వెళ్ళాము దానికి. అందువల్ల అదే ఎక్స్పీరియన్స్ కదా అని చెప్పి వెళ్ళలేదు. సో మొత్తానికి ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాము. ఏంటంటే మా టార్గెట్ ఏంటి, పర్ డే వచ్చి 2 ప్లేసెస్ విజిట్ చేయాలి. ఫస్ట్ హాఫ్లో ఒక ప్లేసు, సెకండ్ హాఫ్లో ఒక ప్లేస్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మేము ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దామని బయలుదేరాము. సో రోడ్డు ఆల్రెడీ మీరు వైనాడ్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు కానీ అయితే కనుక, మన వీడియోస్ చూసిన వాళ్ళైతే కనుక వచ్చేటప్పుడు అంతా కూడా ఆఫ్ రోడ్ డ్రైవింగ్ చూశారు కదా. సో వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ఎముకలు మొత్తం కదిలిపోయే ఆఫ్ రోడ్ డ్రైవింగ్. కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇక్కడ జిప్ లైన్ ఉందన్నమాట. సో మీరు వైనాడ్ వెళ్ళినప్పుడు డ్యామ్ దగ్గరున్న జిప్ లైన్ ఎక్కండి, ఇక్కడ వద్దు అని చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ జిప్ లైన్ చాలా చిన్నది, అక్కడ చాలా పెద్దదన్నమాట. అది టాప్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే డ్యామ్ వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏం పెద్ద ఏం లేదు, అది కాక షార్ట్ డిస్టెన్స్, సేమ్ ప్రైస్ అనమాట, 380 or 390 పర్ హెడ్. మా చెల్లెలకైతే పూల్ చాలా ఇష్టం. సో వైలెట్ కలర్ పూల్ దగ్గర దబదబా వెళ్ళిపోయింది అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి. కానీ ఇక్కడ జిప్ లైన్, సైక్లింగ్ 2 ఉన్నాయన్నమాట. సో పూజీ మా చిన్న పాప అయితే వాళ్ళు సైక్లింగ్కి వెళ్తానన్నారు, సో రెడీ అవుతున్నారు అనమాట. సైక్లింగ్ కూడా కొద్ది దూరమే ఉందన్నమాట, ఎక్కువ దూరం అయితే ఏం లేదు. దీనికి కూడా మోస్ట్లీ 300 or 320 అట్లా అనుకుంటా. సైకిల్ అయితే జస్ట్ ఆ మధ్యలో అది ఏమంటారు, ఆ రోప్ మధ్యలో ఉంటుంది. సో పైన వీళ్ళకి ఎలాగో సేఫ్టీ బెల్ట్లు అన్నీ ఉంటాయి కాబట్టి జస్ట్ వీళ్ళు తొక్కుతూ వచ్చేదే. ఒకవేళ వీళ్ళు తొక్కలేకపోతే వాళ్ళే లాగేస్తారనమాట. అలా వీళ్ళేమో దీనికి వెళ్ళారు. మొత్తానికి అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ బాగా అయింది మాకైతే. నాకైతే రోపు అడ్వెంచర్ కూడా వద్దని చెప్పి నేను పోలేదు, మిగతా అందరికి పే చేసేశారు. తర్వాత మా సిస్టర్ అయితే ఇంత దూరం వచ్చాం కదా అక్క, అందరం వెళ్తున్నాం కదా, మీరు కూడా ట్రై చేయొచ్చు కదా అని చెప్పి అంటే, కానీ అక్కడ ఫస్ట్ మనం గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకోవాలి. సో ఇంకా ఎలాగో అయిపోయింది కదా, ఇంకొకసారి ఇప్పుడు చూద్దాంలే, నాకేమంత ఇంట్రెస్ట్ లేదంటే వాళ్ళు అక్కడ కూడా ఇస్తారు టికెట్స్ అన్నారు. అంటే ఆ జిప్ లైన్ జరిగే చోటు కూడా ఇస్తారు అని చెప్పారు. అందువల్ల మళ్ళీ అక్కడ ఒక టికెట్ తీసుకొని అందరం వెళ్ళామన్నమాట. సో అందరికీ జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ వచ్చింది. కాకపోతే వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. కానీ ఆ టైంలో మాకు ఫుల్ వర్షం వచ్చేసింది. పూజీ అన్వి వెళ్ళారు కానీ వాళ్ళు వచ్చేటప్పుడు కూడా కొద్దిగా లైట్గా వర్షం ఉంది, తర్వాత పెద్ద హెవీ రెయిన్ వచ్చిందనమాట. అందువల్ల అది కూడా డ్రాప్ చేసేసారు వాళ్ళు, అక్కడ అది కూడా స్టాప్ చేసేసారు అనమాట. ఇక మా పూజీ ఏమో స్లోగా దొక్కుతుంది, మా హన్వి ఏమో ఫాస్ట్గా దొక్కుతుంది అనమాట. మొత్తానికి ఈ సైక్లింగ్ ఎక్స్పీరియన్స్, జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ అందరికీ ఒక స్వీట్ మెమరీ లాగా అయిపోయిందనమాట. సో ఎప్పుడైనా మనం బయట వెళ్ళినప్పుడు అనుకుంటూ ఉంటాం అది వద్దులే ఇది వద్దులే నాలాగా, కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే మళ్ళీ టక్కన మనం వెళ్ళాలన్నప్పుడు ఆ ప్లేస్ కానీ అక్కడ అలా వాళ్ళు చేసిన గేమ్స్ కానీ అవన్నీ కానీ ఉండాలి కదా. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఏదైనా కోరుకుంటే టక్కన తీర్చుకోవడమే అనిపించింది. సో మొత్తానికి వీళ్ళ బలవంతం మీద నేను ఆ జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆ టైట్ చేసేటప్పుడు ఒక్కొక్కరికి పొట్టలు బిగుసుకోబోతున్నాయి, అదొక్కటే కష్టంగా ఉంది, మీదంతా చాలా ఈజీనే అనమాట. సో ఇక్కడ 1 by 1 అందరూ రెడీ చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇది అక్కడ డ్యామ్ దగ్గర ఏంటంటే జస్ట్ ఒకే ట్రిప్ అనమాట, అంటే ఒక పక్క నుంచి ఇంకో పక్కకు రావడమే. కానీ ఇక్కడ ఒక పక్క నుంచి వెళ్ళి మళ్ళీ
రిటర్న్ కూడా ఇదే ప్లేస్కి రావాలన్నమాట. అప్ అండ్ డౌన్ ఉంటుంది, అక్కడ మాత్రం ఒకటే దగ్గర ఉంటుంది. కానీ చాలా పెద్దది, వ్యూ అదిరిపోతుంది అనమాట. ఇక్కడ వ్యూ ఏంటంటే జస్ట్ ఒక లోయలాగా ఉండి చెట్లుగా ఉంది, కానీ అక్కడ డ్యామ్ అవన్నీ ఉండడం వల్ల చాలా బాగా అనిపించింది. ఈవెన్ పూజీవాళ్ళ వచ్చినప్పుడు చూస్తూ ఉంటే డ్యామ్ వ్యూ చాలా బాగుంది. ఆ వీడియో కావాలంటే ఒకసారి వైనాడు ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. తర్వాత ఏంటంటే కింద అన్ని డ్రెస్సెస్ అన్ని సెట్ చేసేసిన తర్వాత, అంటే సేఫ్టీ బెల్ట్ అన్ని సెట్ చేసేసిన తర్వాత మనం పైకి వెళ్ళాలి. సో పైనుంచి వ్యూ మనం చూడొచ్చు. ఇక్కడ మామూలుగా చిన్నపిల్లలు ఇలాంటివి వెళ్ళాలంటే చాలా భయపడతారు, కానీ మా బుడ్డోడు మాత్రం నేనే ఫస్ట్ వెళ్తాను అని చెప్పి చాలా ధైర్యంగా ఉన్నాడు. మేమైతే భయపడతాడేమో, సగం దారుల్లో వెళ్ళిన తర్వాత ఏడుస్తాడేమో అని అనుకున్నాము, కానీ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. చూడు, నేను వెళ్ళగలుగుతావా ఏడుస్తావా అంటుంటే నన్ను ఎక్కున్నాడు అనమాట. ఇది వేరే పాప, చిన్నదే కదా ఇదే. ఇల్లు పిడుగులు తెల్ల ఇల్లు బ్రో 105 kgs ఓకే కదా, బ్రహ్మాండంగా వెళ్ళిపోతాను. కమ్మింగ్ పట్టుకో, తాడుని పట్టుకో. ఓకే 1 2 3 స్మైల్. మీ నాన్న కింద చూస్తే బాబీ అంటాడు, ఇప్పుడు ఎట్టకినాడా పోగుతుంది. రిషి వస్తున్నాడు చూడు, వాళ్ళిద్దరు నేసింది ఒకే దానిలో. బాబాయ్ నేను ఇతర సంచులు వేసినారు మాకు, కానీ మేము పోయింది మాత్రం వర్త్ మా వర్త్. మిమ్మల్ని అడిగితే మీరు రాడ్లు బొట్టుగానే ఉండాలి, ఏమి భయపడ వల్ల. నన్ను పట్టుకో బాబాయ్, వస్తున్నాడు చూడు. ఓకే చేతులు వాడు పోయినా వదిలేసి కూర్చోండి. కడతారు, ఏం కావాలి. అయ్యో చూసుకో చూసుకో. పొట్ట పెద్ద కోసం చాలా రెడీ. ఇద్దరు టచ్ అయినారు. అమ్మా మా వద్దు వద్దంటే బలవంతంగా తీసుకున్నారు.
ఎక్కువ లూజ్ చేస్తే కింద పడతావు. పొట్ట బితుకొస్తుంది. ఇరుక్కోపోయినాం కూడా తిని చిన్న పోయి బాగుంది. తలకాయ కొట్టుకుని మళ్ళీ కాలు పెట్టి పడిపోయాక వాళ్ళు మొయ్యలేరు. మొత్తానికి అందరివి యాజ్ ఇట్ ఈస్గా అలానే పెట్టేశాను. ఎందుకంటే మేము ఎప్పుడైనా చూసుకున్నప్పుడు కొంచెం ఒక స్వీట్ మెమరీలా ఉంటుందని అలానే పెట్టాను. మీకు చాలా బోర్ అయ్యి ఉండొచ్చేమో ఆ జిప్ లైను, అందరివి చూడాలంటే బోర్ అయ్యి ఉండొచ్చేమో. జస్ట్ ఇది మేము చూసుకోవడానికి అంతా యాడ్ చేశాను, లేకపోతే చిన్న చిన్న షార్ట్స్ లాగా యాడ్ చేసి ఉండేదాన్ని. ఇక్కడ ఆఫ్ రోడ్ అని చెప్పాను కదా, కొద్ది దూరం అయితే ఇలా ఉంటుంది అనమాట, బాగుంటుంది. కానీ ఒక అంటే 50% ఒక టోటల్ ఒక 7 కిలోమీటర్స్ ఆర్ 10 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ నాకు 50% రోడ్ కొంచెం బాగుంటుంది. 50% అయితే నాయన అమ్మో ఈ ఎక్స్పీరియన్సే మళ్ళీ మళ్ళీ వద్దురా బాబు అనేలా ఉంటుంది. కానీ ఇప్పుడైతే కొంచెం బాగుంది. కానీ నార్మల్గా వర్షం వచ్చినప్పుడైతే ఆ టైర్లు ఇరుక్కుపోవడం, జీబులు అక్కడక్కడ స్టక్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయంట. సో థ్యాంక్ గాడ్ మాకు ఆ రోజు వర్షం లేదు, ఎక్కడ కూడా అక్కడ మట్టి అంతా కూడా జిగడగా అట్లా ఏం లేదు కాబట్టి ఈజీగా ఉంది. చూడండి రోడ్ ఎలా ఉందో. సో మనం ఎన్ని ఎత్తులు ఎగరాలో ఎగరొచ్చు అనమాట. ఒక్కొక్కరికైతే పైన రూఫ్ కొట్టుకొని తలలంతా కూడా నొప్పులు అనమాట. చూడండి రోడ్ ఎలా ఉందో. సో మొత్తానికి అన్ని ఎక్స్పీరియన్సెస్ చేయాలి కాబట్టి ఆఫ్ రోడ్ చూసాం, కానీ మరీ ఇంత ఘోరమైన ఆఫ్ రోడ్ అయితే నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. అదేవిధంగా ఆఫ్ రోడ్లో ప్రయాణం చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. సో మొత్తానికి ఈ జీబులు వాళ్ళకి జీవనోపాధి అని చెప్పచ్చు. లేదంటే గవర్నమెంట్కి ఈ ఒక్కరో రోడ్ ఎంతసేపు వేయాలి, 7 కిలోమీటర్స్ ఎంతసేపు రోడ్ వేయచ్చు కదా. కానీ వాళ్ళు వీళ్ళకి కూడా జీవనోపాధి కలిగించడం, అదేవిధంగా మనలాంటి టూరిస్టులకి ఆఫ్ రోడ్ డ్రైవింగ్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పి వీళ్ళు ఈ విధంగా అరేంజ్ చేశారంట. నేను అదే అన్నాను, నీట్గా రోడ్ వేసేస్తే బాగుండు కదా అంటే అప్పుడు అక్కడ వాళ్ళు ఇది చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఇక్కడ మెయిన్ వీళ్ళ జీబుల్లోనే వెళ్ళాలి. ఇంకా చాలామంది ఇవన్నీ ప్రైవేట్ జిప్సే, చాలా దగ్గర కౌంటర్లు ఉంటాయన్నమాట. అంటే మనం కారు కానీ మనం ఏదైనా వెహికల్తో వెళ్తే ఎక్కడ పార్క్ చేస్తామో అక్కడికే మన జీబులు అనేది వచ్చేస్తాయి. అక్కడి నుంచి వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే మళ్ళీ రిటర్న్ కూడా డ్రాప్ చేస్తారు. పర్ హెడ్ 250 అలా పడుతుంది అనమాట, ఓన్లీ ట్రావెలింగ్కి మాత్రం. అక్కడ మళ్ళీ గ్లాస్ బ్రిడ్జ్కి కానీ స్వింగ్ కానీ జిప్ లైన్ కానీ అవన్నీ కూడా సపరేట్ అనమాట. తర్వాత ఇప్పుడు మేము ఇక్కడికి వెళ్ళడానికి వచ్చాము వాటర్ ఫాల్కి. ఈ వాటర్ ఫాల్ అనేది గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరే ఉంటుంది. కానీ మేము సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రిటర్న్ వస్తూ కొన్ని కార్లు ఆపి మాకు చెప్పారనమాట, ఏంటంటే పర్ డే 500 మెంబర్స్ అంట అలవు. సో ఈరోజు 500 మెంబర్స్ అయిపోయింది, ఇంకా మీరు రిటర్న్ వెళ్ళిపోండి అని. అయ్యో చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకంటే అందరికీ వాటర్ ఫాల్ ఇష్టం. అందులో ఎక్సెప్ట్ ఆ వాటర్ ఫాల్ ఏంటంటే మనం దాదాపు 2 కిలోమీటర్స్ లోయలోకి దిగిన తర్వాత వాటర్ ఫాల్ అనమాట. చాలా బాగుండింది. మేము వేరే వీడియోస్ చూసినప్పుడు అయ్యో దాన్ని మిస్ అయ్యామని చాలా ఫీల్ అయ్యామన్నమాట. తర్వాత బాగా ఆకలిస్తుంటే అక్కడే ఉన్న ఒక హోటల్లో తిన్నాము. కానీ చాలా చండాలంగా ఉండింది. అన్నాన్ని చండాలం అనకూడదేమో, కానీ అస్సలు తినలేకపోయాము. ఏదో ఇంకా ఆర్డర్ చేశాం కదా అని అలా తినేసి వచ్చేసాము అనమాట. తర్వాత ఇక రూమ్కి వెళ్ళడానికి బయలుదేరాము. కానీ నెక్స్ట్ డే అన్న వాటర్ ఫాల్కి వెళ్దాము అని అనుకుంటే ఇది మనం ఉన్నదానికి దీనికి చాలా దూరం అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ కురువదీప్ అనే ఐలాండ్కి వెళ్దామని చెప్పేసి ఇంక ఇది డ్రాప్ చేసుకుందాం అన్నమాట. సరే ఆ వాటర్ ఫాల్ ఎలాగో మిస్ అయింది కదా అని చెప్పి ఇంకొక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు మేము మిస్ అయిన వాటర్ ఫాల్ మాత్రం చాలా బాగుంది. అది గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది. దాని వాటర్ ఫాల్ మెయిన్ లోయలోకి దిగాలి కాబట్టి. ఇప్పుడు మేము వెళ్ళే వాటర్ ఫాల్ ఏంటంటే చిన్నదే కానీ బాగుంది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
ఓకే ఫ్రెండ్స్, విజువల్స్ అయితే అదిరిపోయాయి. నాకు నేచర్ అంటే ఇష్టం కాబట్టి ఇలా డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటే చాలా హాయిగా ఆనందంగా అనిపించింది. అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఇలా డ్రైవ్ చేస్తూనే ఉంటే బాగుండు అనిపించింది. థ్యాంక్ యూ.